మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏప్రిల్ 27న జరిగేటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎలకతుర్తి హనంకొండ ఎలకతుర్తి దగ్గర జరిగేటువంటి సభకి కొత్తగూడ గంగారం మండలాల యొక్క ప్రజలు అధికంగా స్వచ్ఛందంగా పార్టీ యొక్క శ్రేయోభిలాషులు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ నిన్న ములుగు నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక చిన్న బిడ్డ మృత శిశువును ఒక తల్లిదండ్రులు వైద్య సిబ్బంది యొక్క నిర్లక్ష్యంతో మృత శిశువును ఒక ఆవిడ ప్రసవించింది. వాళ్ళ యొక్క కష్టాన్ని చెప్పుకోవడం కోసం ముగ్గురు మంత్రులు ఆర్భాటాలతో అంగరంగ వైభవంగా ముందటికి సాగుతా ఉంటే మా ప్రాంత మంత్రి కదా అని చెప్పేసి భావించినటువంటి అక్కడి ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే మృత శిశువుతోని ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పుకోవాలని చెప్పేసి ధనసరి అనసూయకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇద్దరు కాన్వాయ్లో వస్తున్నటువంటి సందర్భంలో చూపించిండ్రు. మృత శిశువును పైకెత్తి తల మీద పెట్టుకొని చూపిస్తే కనీసము అధికార మదంతో మానవత్వం మంటగలిసిపోయినటువంటి ధనసరి అనసూయ కనీసం వాళ్ళను దిగి పలకరించలేనటువంటి పరిస్థితులలో ఉన్నది. నేను పేదదాన్ని, ఇది పేదల ప్రభుత్వం అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి ఇది పేదల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్పేసి విమర్శించేటువంటి మీరు నిన్న మీ మానవత్వం ఎటుపోయింది? పేద ప్రజలు మీకు వచ్చి బాధ చెప్పుకుంటా ఉంటే మీరు ఎటుపోయినరు? ఎందుకు చూడలేకపోయినరు? అంత అధికార మతంతో మీ మానవత్వాన్ని మంటలో ఎందుకు కలిపారు? కనీసం దాని మీద విచారణ కమిటీ వేసి సరి అయినటువంటి వైద్యం అందించినటువంటి వారెవరు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, ఎవరైతే బాధ్యులో వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే కొత్తగూడ గంగారం మండలాలలో పాకాల నీళ్లు ఇక్కడ ఉన్నటువంటి బీడు భూములకు తరలించి ఈ బీడు భూములన్నింటినీ కూడా సాగు భూములుగా చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద అధికంగా ఉన్నది. ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రాంతం యొక్క బిడ్డగా, ఈ ప్రాంతంలో నేను ఉద్యమాలు చేసిన అని చెప్పుకొని తిరగడం కాదు, ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలను తీర్చు, ఈ ప్రాంత ప్రజల యొక్క బాధలను తీర్చు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు ముందుండి ఏవైతే బీడు భూములు ఉన్నాయో వాటన్నింటికి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు ఈ ప్రాంతానికి అందించి కొత్తగూడ గంగారం మండలాలని నువ్వు అన్నట్టు నేను పేదల మనిషిని అని చెప్పుకున్నట్టు తిరుగునట్టు అవి మాయమాటలు కాదు అని నిరూపించుకో. నేను ఒకటే సవాల్ విసురుతున్నా, ఏ దొరకు భూములు ఎక్కినాయి ధరణి ద్వారా, ఏ దొరకు ఇబ్బంది పడ్డారు, ఏ ప్రజలు ఇబ్బంది పడ్డారు, కాస్తులో ఎవరున్నారు, కాస్తులో లేనటువంటి భూములు ఏంటి అనేది బయట పెట్టి మాట్లాడండి. ఆధారాలు ఉండవు మీరు చేసేటువంటి మాటలకు, నిజాలు ఉండవు. ఇసుక దందాలు, స్కాములు ఎన్ని జరుగుతున్నాయో ప్రతి ఒక్క ప్రజలకు, ఈ ములుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క పౌరునికి కూడా క్లియర్ గా తెలుసు. మరి మీరు ఈరోజు మా బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేసింది, పేదల పక్షాన నిలబడలేదు అని మీరు అంటున్నారు కదా. ఎంతమంది పేదలకు మీరు లబ్ధి చేకూర్చిండ్రు? ఏ ఒక్క కుటుంబానికి మీరు లబ్ధి చేకూర్చిండ్రు మీ ప్రభుత్వంలో అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ములుగు నియోజకవర్గంలో ఇల్లులు కట్టిస్తాం, 3500 ఇల్లు మంజూరు అయినాయని చెప్పేసి అన్నారు. ఏ ఒక్కరికి ఇల్లు కట్టించిండ్రు? మీరు ఏ ఒక్కరికి అందజేసిన ఇల్లు కట్టించి? దయచేసి మీ అబద్ధపు మాటలను స్థానిక సంస్థలలో ప్రజలు బొందబెడతారు. మీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా స్థానిక సంస్థలలో ప్రజలు బొందబెడతారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, ఒక్కొక్క సైనికుడై, ఒక్కొక్క నాయకుడై బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నిన్న రెవెన్యూ శాఖ మంత్రి వచ్చి మాట్లాడుతాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నువ్వు ఒక ఓసీవి, మా కేసీఆర్ గారు కూడా ఒక ఓసీ బిడ్డ, ఆయన దొరైండు, మరి నువ్వు రెడ్డివి కాదా? కులాల పేరుతో, మతాల పేరుతో ప్రజలల్లా మానవత్వాన్ని మంట కలిపి మీ రాజకీయ స్వార్థం కోసం ఏమైనా మాట్లాడిపోతారు. ధరణి ఇట్లుంది అట్లుంది, భూభారతి మస్తు భేష్ అని చెప్పి మీరు చెప్పుకుంటా ఉన్నారు. ధరణి ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి 95% పనులు పూర్తయినాయి. 2% ప్రజలకి అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, అది వాస్తవం. అవి మా దృష్టికి కూడా వచ్చినాయి. వాటిని పరిష్కరించే విధంగా తీసుకెళ్లాలి.
ఇప్పుడు మీరు ఏర్పాటు చేసినటువంటి భూభారతి వెబ్సైట్ కూడా కొత్త సాఫ్ట్వేరా, ధరణి సాఫ్ట్వేరే కదా మీరు వాడేది. ధరణిలో ఉన్నటువంటి వాటితోనే కదా మీరు రైతు భరోసా వేసింది. అది కూడా పూర్తి చేసిందా? రైతు భరోసా, రైతు బంధు పూర్తి చేసి, రైతు రుణమాఫీ పూర్తి చేసిందా? ఏ ఒక్క పథకం మీరు పూర్తి చేసిండ్రు? 100% చేసిండ్రు. ఎవరికో ఒక్కరికి మీ కార్యకర్తకు ఆ పథకాలను అమలు చేసుకుంటారు, మిగిలిన వాళ్ళకు అక్కడి నుంచి వెళ్ళిపోవడమే. ఎక్కడ ప్రజలు అడుగుతారో అని చెప్పేసి కనీసం ఏ ఒక్క గ్రామ సభలోనైనా పాల్గొన్నారా? పథకాల పేరు మీద ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకున్నారు. అప్లై, నో రిప్లై. ఎన్ని అప్లికేషన్స్ తీసుకోవడం వరకే. ఈ రోజుకి కూడా రాజీవ్ యువ వికాసం పేరిట యూత్ దగ్గర అప్లికేషన్స్ తీసుకోవడమే, మళ్ళీ నో రిప్లై. దయచేసి ప్రజలు దీన్ని గమనించాలి. వాళ్ళు మనకేదో పథకాలను ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి వారు స్థానిక సంస్థలలో ఏదో సాధిద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మీ పార్టీ ప్రజలలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మీరు చేసేది ఏది కూడా లేదు. బస్సు పెట్టిండ్రు, తుస్సుమన్నది. అది ఎంతమందికి ఉపయోగపడుతుంది? పేదలు ఎర్రబస్ ఎక్కుతారు, పేదలు ఎర్రబస్ ఎక్కుతారు అని చెప్పేసి మాట్లాడింది. రోజు పేదలు ప్రయాణం చేస్తూనే ఉంటున్నారా? మరి కూలికి పోయే వాళ్ళు ఎవరు? ఇంట్లో వ్యవసాయం పని చేసుకునే వాళ్ళు ఎవరు? ఇంటి దగ్గర రోజుండి పొలం కాడికి పోయేచేటోళ్ళు ఎవరు? రోజు ఎర్రబస్సు ఎక్కుతూనే ఉన్నారా పేదలు? ఏదో ఒక రోజు పోయేస్తారు, నెలకొక రోజో, పండగకో, పెళ్లికో పోయేస్తారు. కానీ మీరు చెప్పేది ఎట్లుందంటే మొత్తం బస్సు మీదనే ఆధారపడి ఉంటున్నారు, బస్సు మీదనే ఆధారపడి బ్రతుకుతున్నారు అన్నట్టు మీరు చెప్పే ఇది ఉన్నది. దయచేసి మీ మాటలు ఇన్ని రోజులు ప్రజలు నమ్మిండ్రు. మీకు అధికారం వచ్చిన తర్వాత మీ మానవత్వం ఏంది, మీ పెద్దరికం ఏంది, మీ మనస్తత్వం ఏంది అని అన్నది పూర్తిగా కూడా ప్రజలకు అర్థమైపోయింది. స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుక్క సైనికుల్లా పనిచేసి ప్రతి ఇంటికి తిరిగి మీ బుద్ధి తెలియజేసి, మీ పార్టీ యొక్క తత్వాన్ని తెలియజేసి ఖచ్చితంగా స్థానిక సంస్థలలో విజయం సాధిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.